Good morning to all. భూపసార్ హిస్టరీ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇదివరకు మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. నేను చేసినటువంటి ఇంట్రొడక్షన్ క్లాస్ చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము, షేర్ చేయడం జరిగింది. ఇది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పెద్దలు, మార్గదర్శకులు, మా గురువులు అనేక సూచనలు, సలహాలను చేయడం జరిగింది. వాటి క్రమంలో నేను ఆ సూచనల సలహాలను పాటించి మీకు మరింత మెరుగైనటువంటి సమాచారాన్ని ఇస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వాట్ ఈజ్ హిస్టరీ? చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర అంటే ఏమిటి? వాట్ ఈజ్ హిస్టరీ? మీకు ఒక చిన్న మాట చెప్తాను. మనము జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకేమడుగుతారు? ఎప్పటి నుంచి జ్వరం వస్తుంది, ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నదా, జ్వరం ఉందా, చలి పెడుతుందా, తలనొప్పి ఉందా అని అడుగుతాడు. అప్పుడు మనం చెప్తాం, అవునండి డాక్టర్ గారు, నాకు ఇన్ని రోజుల నుంచి జ్వరం ఉంది, 2 రోజులుగా అని చెప్తాం. చలి పెడుతుంది అంటాం, ఇలా చెప్తాం. దీన్ని కేస్ స్టడీ అంటాం. ఏమంటాం? కేస్ స్టడీ అని పిలుస్తాము. దీన్ని కేస్ స్టడీ అని పిలుస్తాం. ఇలా కేసును స్టడీ చేసి డాక్టర్ గారు మనకు పారాసిటమాలో లేకుంటే ఇతర మందులు రాసిస్తారు. మనం వెంటనే వాటిని వేసుకొని తగ్గించుకుంటాము. దిస్ ఈజ్ హిస్టరీ. ఇందాక అనుకున్నాం కదా, వాట్ ఈజ్ హిస్టరీ అని అనుకున్నాం కదా, దిస్ ఈజ్ హిస్టరీ. ఈ హిస్టరీ గురించి ఒక ఆయన ఏమని చెప్తారంటే, హిస్టరీ ఈజ్ ఏ అన్ఎండింగ్ డైలాగ్. హిస్టరీ ఈజ్ ఏ అన్ఎండింగ్ dialogue between past and present. History is a unending dialogue between past and present, which shows light to future. భవిష్యత్తుకు ఇది ఒక మంచి మార్గనిర్దేశకంగా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇదే చరిత్ర. ఇప్పుడు ఈ చరిత్ర అనేటువంటి పదం ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము గమనిద్దాం. చరిత్ర, దీన్ని తెలుగులో మనం చరిత్ర అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? హిస్టరీ అని అంటాం. మనము హిస్టరీ అని అంటాం. ఈ యొక్క మనం మీనింగ్ ఆఫ్ హిస్టరీలో మనము హిస్టరీ గురించి చూస్తున్నాం. చరిత్రకు సమానమైన అర్థాన్ని ఇచ్చే ఆంగ్ల పదము హిస్టరీ. దీనికి సమానమైనటువంటి ఈ యొక్క హిస్టరీ అనేటువంటి ఆంగ్ల పదము హిస్టోరియా అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. ఏ పదం? హిస్టోరియా అనే గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది. గ్రీకు భాషలో హిస్టరీ అంటే వెదుకుట, పరిశీలన, పరిశోధన. వెదుకుట, పరిశోధన. దేని గురించి వెతుకుట? గత కాలంలో జరిగినటువంటి విషయాలను వెతుకుట. వేటి గురించి పరిశీలన? భౌతిక అవశేషాల గురించి, పురావస్తు ఆధారాల గురించి పరిశీలన. దేనికోసం పరిశోధన? అసలు ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి పరిశోధన. అదే హిస్టరీ. ఇప్పుడు హిస్టరీ అంటే ఏంటిది? తెలుగులో మనం చరిత్ర అంటాం. దీనికి సమానమైన ఆంగ్ల పదము మనకు హిస్టరీ అనేటువంటి ఇంగ్లీష్ పదం. దీన్ని హిస్టరీ అనేటువంటి ఇంగ్లీష్ పదం హిస్టోరియా అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థము వెతుకుట, పరిశీలన, పరిశోధన. ఇదే కాకుండా గెస్టిజే అనేటువంటిది కూడా ఈ యొక్క జర్మనీ భాషా పదం. దీని అర్థము సంఘటన. జర్మనీ భాషలో హిస్టరీ అంటే గెస్టిజే,
దీనికి సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదము సంఘటన. మరొకటి చూద్దాం, తారీఖ్. ఇది అరబ్బీ భాషా పదము. హిస్టరీ అంటే తారీఖ్, ఇది అరబ్బీ భాషా పదము. అరబ్బీ భాషలో తెలిపే కాలము, దీన్ని ఏంటిది తెలిపే కాలము అని పిలుస్తాం. మరి భారతీయ భాషల్లో మనం ఏమని పిలుస్తాం? ఇతిహాసం. ఏమని పిలుస్తాం? ఇతిహాసం లేదా పురాణం అంటాం. ఓకేనా? ఇప్పుడు హిస్టరీ అంటే ఏమిటి? హిస్టరీ అనేటువంటి పదము ఏ భాషా పదం నుంచి వచ్చింది? గ్రీకు భాష హిస్టోరియా నుంచి వచ్చింది. జర్మనీలో గెస్టిజే అని పిలుస్తాం, మరియు అరబ్బీలో దీన్ని తారీఖ్ అంటాం, మరియు మన దగ్గర ఇండియాలో మనం ఇతిహాస్ అని పిలుస్తాం. ఈ యొక్క చరిత్ర పితామహుడు ఎవరు? హెరోడోటస్. హెరోడోటస్ చరిత్ర యొక్క ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఇతను గ్రీకు దేశానికి చెందినటువంటి వాడు. చరిత్రను మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా అధ్యయనం చేశాడు కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలుస్తాం. ఓకేనా? ఈ యొక్క హెరోడోటస్ గురించి మనం ఒకసారి చూద్దాం. హెరోడోటస్ ఏ దేశానికి చెందినవాడు? గ్రీకు దేశానికి చెందినటువంటి వాడు. 5వ శతాబ్దానికి చెందినటువంటి ప్రముఖ చరిత్రకారుడు. మరియు ఇతడు చరిత్రను ఏమని నిర్వచించాడు? హిజ్ స్టోరీ. చరిత్ర అంటే ఏంటిది? హిజ్ స్టోరీ అని నిర్వచించాడు. ఇతడు రాసినటువంటి గ్రంథము హిస్టారికా. హిస్టారికా ఇదేం తెలియజేస్తుంది? హిస్టారికా అనే గ్రంథము గ్రీకులకు మరియు పర్షియన్ దేశస్థులకు జరిగినటువంటి యుద్ధాల గురించి తెలియజేస్తుంది. గ్రీకులకు పారశీకులకు మధ్య జరిగినటువంటి యుద్ధాలను తెలియజేస్తున్నటువంటి గ్రంథమే హిస్టారికా. దీన్ని రచించినది హెరోడోటస్. ఇతడు గ్రీకు దేశానికి చెందినటువంటి ప్రముఖ చరిత్రకారుడు. ఆధునిక కాలంలో ఇతడు శాస్త్రీయంగా దీన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఇతడిని మనం ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటాం. ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటాం. ఈ విధంగా హిస్టరీ అర్థము, దాని యొక్క ఫాదర్ ఆఫ్ హిస్టరీ అనేటువంటి విషయాలను మనం చూసాం. మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు వచ్చినటువంటి డిఎస్సిబిటి కానివ్వండి, మరియు జేఎల్, అదేవిధంగా ఈ యొక్క యూజీసీ నెట్ సెట్లో వచ్చినటువంటి బిట్ను ఒకసారి చూద్దాం. మీరు శ్రద్ధగా వినండి. సంఘటన అనే అర్థం ఇచ్చే చారిత్రక పదం ఏది? 1 హిస్టోరియా, 2 హిస్టరీ, 3 గెస్టిజే, 4 తారీఖ్. మనం తెలుసుకున్నాం. సంఘటన అంటే మీనింగ్ ఏంటిదో తెలుసుకున్నాం. హిస్టోరియా అంటే ఏంటిది? వెతుకుట, పరిశీలన, పరిశోధన. రైట్. దెన్ హిస్టరీ అంటే మనం ఇంగ్లీష్ యొక్క భాషా పదము. మరియు గెస్టిజే అంటే జర్మన్ భాషా పదము. ఈ యొక్క జర్మన్ భాషా పదం నుంచి గెస్టిజే అనే జర్మన్ భాషా పదము యొక్క మీనింగ్ మనకు సంఘటన. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3rd వన్. తారీఖ్ అంటే ఇది అరబ్బుల యొక్క చరిత్రక పదము. తారీఖ్ అనగా తెలిపే కాలం. ఈ విధంగా మనకు ఈ యొక్క ఇది నాలెడ్జ్ టైప్ క్వశ్చన్ అయినప్పటికీ టిపికల్ క్వశ్చన్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మీలో డెప్త్ను తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి క్వశ్చన్. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క హిస్టరీ యొక్క నిర్వచనాలను ఒకసారి చూద్దాం. హిస్టరీ యొక్క నిర్వచనాలు. హిస్టరీలో ప్రసిద్ధమైనటువంటి నిర్వచనము ఈహెచ్ కార్ యొక్క నిర్వచనం. ఈహెచ్ కార్ ఏం చెప్తాడు? ఇందాకనే చెప్పుకున్నాం మనం.
హిస్టరీ ఈజ్ ఏ unending dialogue, unending dialogue between past and present, which షోస్ లైట్ టు ద ఫ్యూచర్ అని చెప్పాడు. భవిష్యత్తుకు మనకు ప్రకాశవంతం చేస్తుంది, భవిష్యత్ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పాడు. మరొక గొప్ప చరిత్రకారుడు బ్యూరీ హిస్టరీ ఈజ్ ఏ సైన్స్ అని చెప్పాడు. ఇది ఒక విజ్ఞాన శాస్త్రము. ఇట్ ఈస్ ఏ సైన్స్. హౌ కెన్ యూ సే? మనం కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా మనం కాలాన్ని నిర్ణయిస్తాం కదా, ఆ విధంగా మనకు సైన్స్ అనేటువంటిది కంపల్సరీ హిస్టరీలో ఉంటుంది, కాల నిర్ణయ విధానంలో. మరొకటి ఉంది ఇక్కడ, అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏమని చెప్తాడు? ఇతడు ప్రముఖ గ్రీకు దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త, జంతు శాస్త్రము మరియు జీవశాస్త్ర యొక్క పితామహుడుగా పిలుస్తాము. మరియు ఈ యొక్క అరిస్టాటిల్ ఏమని చెప్తాడంటే, మార్పు చెందని గతానికి చెందిన వర్ణన, మార్పు చెందని గతానికి చెందినటువంటి వర్ణన అని చరిత్రను ఇతడు నిర్వచించాడు. ఇక హిస్టరీ పిత హెరోడోటస్ ఏమని చెప్తాడు? హిస్టరీ అనేటువంటిది హిజ్ స్టోరీ, తన యొక్క స్టోరీ అని చెప్తాడు. ఈ విధంగా హిస్టరీ అనేటువంటి దానికి మనము నిర్వచనాలను చూసాము. ఈ యొక్క నిర్వచనాల నుంచి మనకు ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతున్నారు, చూద్దాం అది ఎలా ఉంటుందో. ఏమని అడుగుతున్నాడు? హిస్టరీ ఈజ్ ఏ సైన్స్ అన్నది ఎవరు? వన్ అరిస్టాటిల్, టూ హెరోడోటస్, 3 E.H. Carr, 4 బ్యూరీ. ఆన్సర్ ఏంటిది? మనకు బ్యూరీ. ఇందాక చెప్పుకున్నాము కదా మనము. అరిస్టాటిల్ అంటే గతానికి సంబంధించినటువంటి మార్పు చెందని వర్ణన అన్నాడు. హెరోడోటస్ ఏమో హిజ్ స్టోరీ అన్నాడు. E.H. Carr ఏమన్నాడు? అనెండింగ్ డైలాగ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అన్నాడు. బ్యూరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అదేవిధంగా మరి ఈ యొక్క హిస్టరీకి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మనం గమనిస్తే, హిస్టరీ అనేటువంటిది మనము చూసినట్లయితే ప్రధానంగా హిస్టరీ దేని కొరకు పనిచేస్తుంది, దీని యొక్క స్వభావము, దీని యొక్క పరిధి ఏమిటి అనేటువంటి విషయాలను మనము గమనిద్దాం. హిస్టరీ యొక్క వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హిస్టరీ అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హిస్టరీ? హిస్టరీ యొక్క స్వభావము. హిస్టరీకి ఏం కావాలి? రుజువులు కావాలి. రుజువులు లేనిది హిస్టరీ లేదు. ఏదో నోటికి వచ్చినట్లు చెప్పేది కాదు, ఏదో రాజుల కథ కాదు, రాణుల కథ కాదు, యుద్ధాలు కాదు. ఇది రుజువులతో కూడినది. భౌతిక అవశేషాలకు సంబంధించినటువంటి రుజువులు అవసరం, సప్రమాణత అవసరం, యథార్థం అవసరం, శాస్త్రీయమైనటువంటి వైఖరితో శాస్త్రీయ కోణంలో దీన్ని చెప్పబడుతుంది. హిస్టరీ స్వభావం. అదేవిధంగా భౌగోళిక పరిస్థితులను తెలియజేస్తుంది, నది లోయ నాగరికతల గురించి తెలియజేస్తుంది. స్వభావం అంటే ఇది ఎలాంటి స్వభావము? మండే స్వభావమా, జలంతో కూడిన స్వభావమా, వాయువు స్వభావమా, అన్నిటిని తనలో ఇమిడ్చుకునే సమయమా అనేటువంటి విషయాలను మనం చెప్పవచ్చును. దీని యొక్క పరిధి ఏంటిదో చూద్దాం. పరిధి ఇది హోమ్ టు టూమ్. మనిషి తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి సమాధిలోకి వెళ్ళే వరకు మనిషి యొక్క అన్ని విషయాలను తెలియజేసేదే చరిత్ర. ఇది దీని యొక్క పరిధి. ఆకాశమంతా పరిధి. ఇది అనంతమైనటువంటి పరిధి కలిగింది. హిస్టరీ అనేటువంటిది ఓన్లీ సోషలే కాదు, సైన్స్లోనూ హిస్టరీ ఉంది, భౌతిక శాస్త్రంలో ఉంది, రసాయన శాస్త్రంలో ఉంది, జంతు శాస్త్రం ఉంది, కామర్స్లో ఉంది, అన్ని రంగాలలో కూడా హిస్టరీ ఉంది. ఆ విషయాన్ని మనము గమనించుకోవాలి. ఇంకొకరు ఏమని చెప్తారంటే, ఒక ఆయన హిస్టరీ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి అంతరిక్షం వరకు, ఎక్కడి నుంచి? అనాది కాలం నుండి అంతరిక్షం వరకు, అనాది కాలం నుంచి అంతరిక్షం వరకు మానవుని యొక్క శాస్త్ర సాంకేతిక ప్రగతి కానివ్వండి, వివిధ రంగాలలో ప్రగతిని పునర్నిర్మించేటటువంటి ప్రక్రియనే చరిత్ర అని చెప్పవచ్చును. హిస్టరీ అనేటువంటిది
ఈ యొక్క అనాది కాలం నుంచి మానవ నిర్మాణ ప్రగతిని తెలియజెప్పేదే చరిత్ర అని చెప్పవచ్చు. మానవుడు బుద్ధిజీవి. ఇతడి యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేసేది హేతు అంటే ఏంటిది? కారణం. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పుడు కనిపెట్టడానికి కారణం ఏంటిది? మెరుపులు వచ్చినప్పుడు నిప్పును కనిపెట్టడం జరిగింది, రాళ్ళను కొట్టి. ఈ విధంగా ప్రతి ఒక్క ఆవిష్కరణ ఈ విధంగా జరిగినటువంటిదే. ఇది హిస్టరీకి సంబంధించినటువంటి స్వభావము మరియు పరిధిగా చెప్పుకోవచ్చు. మరి హిస్టరీకి ఇతర సామాజిక శాస్త్రాలకు గల సంబంధం ఏంటిదో చూద్దాం. హిస్టరీకి మరియు మిగతా సామాజిక శాస్త్రాలకు గల సంబంధము. సామాజిక శాస్త్రాలకు మరియు హిస్టరీకి సంబంధము. సామాజిక శాస్త్రం అంటే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, పురావస్తు శాస్త్రం, ఇలా అనేకమైనటువంటి సోషల్ సైన్సెస్కు ఇది మదర్. హిస్టరీ ఈజ్ ఏ మదర్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్. హిస్టరీని సామాజిక శాస్త్రాలకు తల్లి వలె అంటారు. అదేవిధంగా అకార్డింగ్ టు ట్రావెలర్ ఏమని చెప్తాడు ఈయన అంటే, హిస్టరీ అనేటువంటిది అన్ని సామాజిక శాస్త్రాలకు మాతృక. అన్ని సామాజిక శాస్త్రాలు ఇక్కడి నుంచే ఉద్భవించాయి. ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైనటువంటి బిట్టుని నేను మీకు చెప్పబోతున్నాను. సావధానంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఇది యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగినటువంటిది చాలా టిపికల్ క్వశ్చన్. సహజంగా హిస్టరీని రాయడంలో, చెప్పడంలో, నిర్మించడంలో అనేక కోణాలు గమనిస్తాం. 5వ శతాబ్దం తర్వాత హిస్టరీని కొంతమంది చరిత్రకారులు కొన్ని కోణాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిసారిగా గ్రీకులు హేతువాద సిద్ధాంతంతో చెప్పడం జరిగింది. ఏ రకమైన సిద్ధాంతము? హేతువాద ధోరణిలో హిస్టరీని చెప్పడం జరిగింది. అదేవిధంగా జర్మన్ దేశస్థులు ఈ యొక్క హిస్టరీని సామ్రాజ్యవాద ధోరణితో చెప్పడం జరిగింది. అదేవిధంగా రోమన్లు చర్చి మరియు దైవం రూపంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్క్సిస్టులు హిస్టరీని గతి తార్కిక భౌతిక వాదం రూపంలో, ఇలా హిస్టరీని చెప్పడము మరియు రచించడం అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో మనం చూస్తాం. గ్రీకులు హేతువాద దృక్పథంతో, జర్మనీ దేశస్థులు సామ్రాజ్యవాద దృక్పథంతో, రోమన్లు చర్చి దృక్పథంతో, మార్క్సిస్టులు గతి తార్కిక దృక్పథంతో దీన్ని చెప్పడం జరిగింది. దీంట్లో నుంచి కూడా మనకు క్వశ్చన్ రావడం జరిగింది. గతి తార్కిక వాదంలో చరిత్రను చెప్పింది ఎవరు? క్వశ్చన్. అదేవిధంగా ఆన్సర్ ఏంటిది? మనకు 4 ఆన్సర్లు ఇస్తారు. ఒకటి రోమన్లు, గ్రీకులు, జర్మన్ దేశస్థులు, మార్క్సిస్టులు. ఆన్సర్ ఏంటిది? మార్క్సిస్టులు అనేటువంటిది ఆన్సర్. ఈ విధంగా హిస్టరీని రకరకాల కోణంలో మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా హిస్టరీలో మరి ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతూ ఉన్నాడు. గ్రంథాలు, రచయితలు. హిస్టరీలో గ్రంథాలు, రచయితల నుంచి రాని క్వశ్చన్, రాని ఎగ్జామ్ అంటూ ఏది ఉండదు. అందులో ఒకటి చూద్దాం. ఫస్ట్ జతపరచుము అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. 1, 2, 3, 4. Historica politics, the politics, historica science, historica politics, అదేవిధంగా సైన్స్, అదేవిధంగా నెక్స్ట్ వాట్ ఈస్ హిస్టరీ తర్వాత
ఇండికా. ఆన్సర్ చూద్దాం. మెగాస్థెనిస్, హెరిడోటస్, బ్యూరీ, అరిస్టాటిల్. సారీ, ఓకే. ఎస్. ఇప్పుడు హిస్టారికా అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వాళ్ళు ఎవరు? ఈహెచ్ కార్. పాలిటిక్స్ ఎవరు రచించారు? అరిస్టాటిల్. వాట్ ఈస్ హిస్టరీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? హెరిడోటస్. ఇండికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మెగాస్థెనిస్. ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్, జతపరిచే క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఇంకా కొంచెం టిపికల్గా కూడా అడుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి జతపరచు క్వశ్చన్స్ కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క జతపరిచే క్వశ్చన్కు మనము ఇంకొక విధంగా కూడా ఈ యొక్క ఎన్టీఏ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇదే విధంగా జతపరిచేటటువంటి అంశాలను ఈ యొక్క ప్రశ్నలను ఇచ్చేసి ఆన్సర్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఒకసారి చూద్దాం ఆన్సర్స్ ఎలా ఇచ్చాడో మనము ఒకసారి చూద్దాం. ఆన్సర్స్ లో చూసినట్లయితే 1D, 2C, 3B, 4A. ఇది ఏ ఆన్సర్. అదేవిధంగా బి ఆన్సర్ 1A, 2B, 3C, 4D. ఇక సి ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ 1 హిస్టారికా. హిస్టారికా అనేటువంటి గ్రంథాన్ని రచించినది హెరిడోటస్. 2 పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించినది అరిస్టాటిల్. వాట్ ఈస్ హిస్టరీ అనే గ్రంథాన్ని రచించినటువంటిది హెరిడోటస్. ఇండికా అనే గ్రంథాన్ని రచించినటువంటిది మెగాస్థెనిస్. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటిది? మనకు ఈ యొక్క రైట్ ఆన్సర్ ఏంటిది? హిస్టారికా. ఇది రైట్ ఆన్సర్. ఈ విధంగా మనల్ని మన సమయాన్ని వేస్ట్ చేసేటటువంటి ఎన్టీఏ ఎగ్జామ్స్, అదేవిధంగా యూజీసీ నెట్, సెట్, డిఎల్జేఎల్లలో అడిగినటువంటి ఈ యొక్క క్వశ్చన్ మనకు గమనించవచ్చును. యూజీసీ నెట్ మరియు సెట్ ఎగ్జామ్లో ఈ విధంగా టిపికల్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. దీన్ని గమనించుకొని మనము హిస్టరీ అంటే ఏమిటి, హిస్టరీ యొక్క నిర్వచనం ఏమిటి, హిస్టరీ యొక్క స్వరూపము స్వభావం ఏమిటి, దాని యొక్క నిర్వచనాలు ఏమిటి, అదేవిధంగా హిస్టరీకి ఇతర సామాజిక శాస్త్రాలకు సంబంధం ఏమిటి, హిస్టరీని ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఏ విధంగా రచించారు అనేటువంటి విషయాలను ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకున్నాము. మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వాట్ ఈజ్ హిస్టరీ, మీనింగ్ ఆఫ్ హిస్టరీ, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ హిస్టరీ, వాట్ ఈస్ ద రిలేషన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ అదర్ సోషల్ సైన్సెస్ అనేటువంటి దాన్ని ఈరోజు మనము బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క భూపత్ సార్ హిస్టరీ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, పేద విద్యార్థుల కొరకు, అదేవిధంగా గైడెన్స్ లోపం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల కొరకు ఒక ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారికి మెటీరియల్స్ అందించడానికి, గైడెన్స్ ఇవ్వడానికి స్థాపించబడిందే భూపత్ సార్ హిస్టరీ క్లాసెస్ అనేటువంటి ఛానల్ను. దీన్ని మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీనివల్ల ఎక్కువ మంది లబ్ధి పొందడానికి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.